ఎక్కువగా ఇది మనం ఎలాంటి డేటాని స్టోర్ చేసుకుంటామంటే యూజర్ నేమ్, పాస్వర్డ్స్, ప్రొడక్ట్స్ అండ్ వాటి యొక్క ప్రైజెస్, ఎంప్లాయ్ ఐడి అండ్ డీటెయిల్స్ ఇలాంటి డేటాని మనం డిక్షనరీలో అయితే స్టోర్ చేసుకుంటాం. నెక్స్ట్ బూలియన్ డేటా టైప్. బూలియన్ వాల్యూస్ అంటారండి. ట్రూ అండ్ ఫాల్స్ వాల్యూస్ని అయితే స్టోర్ చేసుకుంటుంది. టీ అనేది క్యాపిటల్ అయి ఉండాలి. ఫాల్స్లో ఎఫ్ అనేది కూడా క్యాపిటల్ అయి ఉండాలి. సో, ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్‌కొచ్చేసరికి స్టూడెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్. ఈ డేటా టైప్స్ అనేవి ఒక స్టూడెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ తీసుకున్నట్లయితే, నేమ్‌ని స్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు స్ట్రింగ్ డేటా టైప్ యూజ్ చేస్తాం. ఏజ్‌ని స్టోర్ చేసుకునేటప్పుడు ఇంటిజర్ డేటా టైప్‌ని యూజ్ చేస్తాం. సేమ్ మార్క్స్‌కొచ్చేసరికి ఫ్లోట్ డేటా టైప్. పాస్ ఐడియా లేదా సో, బూలియన్ వాల్యూస్ మనమైతే యూజ్ చేస్తాం. అండ్ సబ్జెక్ట్స్ అంటే లైక్ ఇంగ్లీష్, మ్యాథ్స్, తెలుగు, సైన్స్ ఇట్లా సబ్జెక్ట్స్ ఉంటాయి కదండీ! ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా మనం లిస్ట్‌లో అయితే స్టోర్ చేస్తాం. అండ్ స్టూడెంట్ డీటెయిల్స్ లైక్ స్టూడెంట్ రోల్ నంబర్, కాలన్ అండ్ స్టూడెంట్ నేమ్. కీ వాల్యూస్‌ని మనం డిక్షనరీలో అయితే స్టోర్ చేసుకుంటాం. సో, డేటా టైప్స్‌ని ఎలా డిఫైన్ చేస్తున్నామో అర్థమైంది కదండీ! మీకు కాంటెంట్ అనేది వాల్యూగా అనిపిస్తే మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని ఫాలో చేయండి. అండ్ రీల్ అనేది మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి.